అరటిపళ్ళు తిన్నా, చెప్పులు లేవు, సరైనటువంటి బట్టలు లేవు, ఉద్యోగం లేదు. కానీ ఈ దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా? నా దగ్గర ఇంచుమించు 1500 మంది బీటెక్ స్టూడెంట్స్ పనిచేస్తారమ్మా. ఒకప్పుడు ఉద్యోగం దొరుకుతుంది నన్ను దేవుడు ఈరోజు 80 నుంచి 90 లక్షల రూపాయలు జీతం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని 60 రూపాయలు డ్యూటీ చేసిన నన్ను 6 లక్షల రూపాయలు దేవుడు నాకు నెలకిస్తాడమ్మా. ఎంత గొప్ప ధన్యత ఎందుకో తెలుసా? నా తల్లి చెప్పింది, అయ్యా నువ్వు పెంట కుప్పలో పుట్టావురా, పెంట పాడైతేకి వెళ్తా ఉంటే అక్కడ నాకు నీ తండ్రి అప్పుడు ముంబైలో ఉన్నాడు, నొప్పులు వచ్చి అక్కడే నేను కన్నాను. నా మా అమ్మ అప్పుడే పనికి వెళ్ళొచ్చి చూసింది నన్ను. అంత దేశంలో కన్నా ఈరోజు నువ్వు పెంట కుప్పంలో దీవును పైకి లేకపోతే ఆ ప్రవచనము, ఆ దేవుని వాక్యము, వాగ్దానము నిన్ను చూసి నాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట, దేవుడు రాసినటువంటి ఆ మాట నెరవేర్చబడిందని ఎంతో సంతోషిస్తుంది. 86 సంవత్సరాలు నా తల్లికి ఇంకా సజీవంగా ఉంది, కానీ మంచు మీద ఉంది. కానీ మీరందరూ ప్రార్థన చేయండి. నా తల్లి సీతమ్మ గారు అమ్మ పేరు, నేను నా పేరు శివశంకర్ గణేష్ కుమార్. సూర్య నమస్కారం చేస్తే కానీ ఏమీ తినేటటువంటి కాదు. నా ఇంట్లో అందరికీ సూర్యచంద్రరావు, పూర్ణచంద్రరావు, సూర్యప్రకాష్ అందరికీ వస్తుంది. నా బిడ్డలకు కూడా సూర్యని పెట్టాను. అలాంటి భయంకరమైన స్థితిలో దేవుడు నన్ను కాచి కాపాడాడు. ఒకరోజు సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళాను. 25 మందిలో ఉన్న 14వ మెంబర్ నేను డాక్టర్ సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, హౌలాంగ్ ఎంతకాలం బిడ్డ నామకాంత క్రైస్తవుడుగా ఉంటా ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినప్పుడు, నామకాంత క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు సమర్పించుకుని అప్పుడు నా జీవుల్లో చారణ ఎంతో తెలుసా? పావలా, చారణ, బారణ అవే ఉన్నాయి. అయినా 10,000 రూపాయలు దేవుని సన్నిధికి ఇస్తానని చెప్పి మొక్కుకున్నాను. ఎప్పుడైతే దేవుని సన్నిధికి ఇవ్వడం ప్రారంభించానో నేను అంచులంచులుగా దేవుడిని హెచ్చించాను. దేవునికి ఇవ్వటం నేర్చుకోండి. ఎప్పుడైతే నాకు ఇచ్చాడో దేవుడు అనేక మంది సేవకులకు బస్పాసిచ్చి దేవుని సేవకులకు నడిపించాడు. ఎప్పుడైతే సేవకులకు ఇచ్చానో దేవుడు నన్ను అనేక మంది విధాలుగా దీవించాడు. ఒక కంపెనీ పెట్టడానికి దేవుడు కృప చూపించాడు. నా కుమార్తె ఐఏఎస్ ఎగ్జామ్స్ రాస్తా ఉంది, డెలర్ట్ లో పని చేస్తా ఉంది. నా కుమారుడు బీటెక్ చదువుతా ఉన్నాడు. నన్ను మందులు నన్ను దేవుడు 2 మందులు ఇచ్చాడు. కాళ్ళు నడకన తిరిగిన నన్ను 2 కాళ్ళు తిరిగి కృపను ఇచ్చాడమ్మా. ఎంత గొప్పదని ఎందుకు తెలుసా? దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి, దేవుని సేవకులకు ఇవ్వటం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని సేవకులకు ఇస్తారో వారిని ఖచ్చితంగా దీవిస్తారో. ఇచ్చు చూడండి, దీవించబడకపోతే మళ్ళా వచ్చినప్పుడు నన్ను కామపట్టుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ క్రిస్మస్ ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహింపబడిన గాక. ప్రార్థన చేద్దాం. తల వచ్చింది కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకుంటాం. దయగల తండ్రి, మీకేమందరూ స్తోత్రం ప్రభువా. ఇప్పుడు వరకు నైనా మా మధ్యన మీరుండి దైవజనుడు థామస్ అయ్యగారి ద్వారా ఎంతో అద్భుతమైన మాటలు ప్రభువా, మీ వెనకల మాటలు, నేర్చుకోవాలని మాటలు ప్రభువా ఎన్నో వదిలి ఈ రోజు మేము మీ సన్నిధానంకి వస్తున్నాం ప్రభువా. ఏదైతే చెయ్యాలో, ఏదైతే వెట్టబడాలో, ఏదైతే ప్రభువా సేవలు సహాయం చేయాలో అనేది మీరు మా మధ్యకు వచ్చి దైవజనుడు చెప్పిన మాటలను బట్టి ప్రభువా మమ్మల్ని వెత్తబడిన వాక్యము ప్రతి